వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, మాజీ ఎమ్మెల్సీ టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఈరోజు చంద్రబాబు నాయుడిని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారా అంటే అవుననే చెప్పాలి. లేటెస్ట్గా తన పోటీకి సంబంధించి తను ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నాననే అంశానికి సంబంధించి బుద్ధా వెంకన్న ఒక కీలక కామెంట్ చేశారు. ఆయన పార్టీలో ఒక సీనియర్ నేతగానో, పార్టీ వాయిస్ వినిపించే నేతగానో టికెట్ రేస్లో ఉండడాన్ని ఎవరూ తప్పట్టాల్సిన అవసరం లేదు, టికెట్ కోరడంలో కూడా ఎలాంటి తప్పు లేదు. బట్ అలాంటి ఒక సీనియర్ నేత అయిన బుద్ధా వెంకన్న కూడా ఈ రోజున చంద్రబాబుని బ్లాక్మెయిల్ చేసే విధంగా ఒక ప్రకటన చేయడం మాత్రం పార్టీ శ్రేణుల్లో, ఆయన అభిమానుల్లో కూడా ఒక ఆగ్రహానికి కారణమవుతోంది. ఈరోజు చూసినట్లయితే రేపటి ఎన్నికల్లో బుద్ధా చేసిన కామెంట్స్ని ఒకసారి మనం చూస్తే, వచ్చే ఎన్నికల్లో వెస్ట్ టికెట్ తనకు కావాలంటూ కూడా ఆయన మీడియా ముందు మాట్లాడుతూ వచ్చారు. తనకు కావాలంటంలో తప్పు లేదు. బట్ తనకు టికెట్ ఇవ్వకుండా ఉండుంటే, విజయవాడ వెస్ట్ టికెట్ తనకు ఇవ్వకపోతే తన దగ్గర ప్లాన్ బి కూడా ఉందంటూ బుద్ధా వెంకన్న ఒక కామెంట్ చేశారు. సో ఈ కామెంట్ మాత్రం చంద్రబాబు నాయుడు అభిమానులు, టీడీపీ అభిమానులు నిజంగానైతే ఒక ఆగ్రహాన్ని తీసుకొస్తుంది. ఎస్పెషల్లీ ఈ రోజున రేపటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి చేయించుకున్న సర్వేల్లో కూడా ఇదే అంశం స్పష్టమవుతోంది. టీడీపీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమనే అంచనాలు కూడా వస్తున్నాయి. అందుకే గతంలో టీడీపీని వదిలిపెట్టి వెళ్ళిన వాళ్ళంతా ఈరోజు తిరిగి టీడీపీ వైపు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు టీడీపీలో చాలా తీవ్రమైన పోటీ ఉంది సీట్లకు. కానీ ప్రధానంగా ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి ప్రకాశం, ఉమ్మడి గుంటూరు జిల్లా లాంటి చోట్ల చాలా సీరియస్ పోటీ అయితే ఉంది టీడీపీకి. ఇలాంటి సిచ్యువేషన్లో ఇక మరోవైపు జనసేన పొత్తుతోనే కొంతమంది సీట్లు కూడా త్యాగం చేయక తప్పని పరిస్థితుంది. సో ప్రతి ఒక్క సీటు కూడా రేపు టీడీపీకి కీలకం కాబోతోంది రేపటి ఎన్నికల్లో. అలాంటి ఒక సిచ్యువేషన్లో ఈరోజు బుద్ధా వెంకన్న లాంటి ఒక నేత చంద్రబాబునే డామినేట్ చేసేలా, చంద్రబాబుకి వార్నింగ్ ఇచ్చేలాగా ఆయన కమెంట్ చేయడం మాత్రం ఈ రోజున చాలా సీరియస్గా హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. బుద్ధా వెంకన్నను చూసినట్టయితే ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి ఆయన రిప్రజెంట్ చేస్తూ వచ్చారు. ఒక బీసీ నేత కూడా ఆయన. సో అనేక సార్లు టీడీపీ తరపున వాయిస్ వినిపిస్తూ వచ్చారు. పార్టీ ప్రతిపక్షానికి పరిమితమైన కష్టకాలంలో కూడా ఆయన పార్టీ వైపే ఉన్నారు. ఇక చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర జోగి రమేష్ లాంటి వాళ్ళు హడావిడి చేసిన క్రమంలో కూడా అందరికంటే బుద్ధా వెంకన్నే అక్కడుండి ఆ రోజు పూర్తి స్థాయిలో పార్టీని ఓన్ చేసుకున్న సిచ్యువేషన్ ఉంది. ఇలా అనేక సందర్భాల్లో బుద్ధా వెంకన్న వార్తల్లోకి ఎక్కుతూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన టార్గెట్ అయ్యారు. అనేక సార్లు వైసీపీ నాయకులు కూడా సోషల్ మీడియా వేదికగా సాఫ్ట్ టార్గెట్ కూడా అయ్యారు. ఇక విజయసాయిరెడ్డి విషయంలో నెక్ టు నెక్ సోషల్ మీడియా వేదికగా బుద్ధా వెంకన్న లాంటి వాళ్ళు చేసిన ఫైట్ అయితే ఎవరు మర్చిపోలేదు. అందులో ఎవరు కాదనలేని వాస్తవమే. ఇక వైజాగ్ వెస్ట్కి వచ్చినట్లయితే ఈరోజు కేసీఆర్ నాని ఎంపీగా ఉన్నారు, విజయవాడ ఎంపీగా. ఆయన పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో చాలా ప్రీడామినెంట్గా ఉంది విజయవాడ వెస్ట్ అనేది. గత ఎన్నికలు చూస్తే 2014లో జలీల్ ఖాన్ అక్కడి నుంచి పోటీ చేశారు, వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ క్రమంలో తర్వాత రోజుల్లో ఆయన టీడీపీ వైపు వచ్చారు. అయితే 2019 ఎన్నికల్లో జలీల్ ఖాన్ పోటీకి ఉండకుండా ఆయన కూతుర్ని అక్కడ పోటీకి నిలబెడతాం జరిగింది. బట్ ఆమె ఓడిపోయింది. అక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసిన వెల్లంపల్లి శ్రీనివాస్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన మొన్నటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ని రీషఫుల్ చేసేంత వరకు ఆయన ఎన్విరాన్మెంట్ మినిస్టర్గా కూడా పనిచేశారు. సో అలాంటి వెల్లంపల్లి ఈరోజు వైసీపీ నుంచి రేస్లో ఉన్నారు. మరోవైపు చూస్తే జలీల్ ఖాన్ను ఆల్రెడీ రేస్లో ఉన్నారు అక్కడ. ఇక తాను అవసరమైతే తన కూతురికి టికెట్ ఇవ్వాలని జలీల్ ఖాన్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక కేసీఆర్కి కేసీఆర్ నానికి తమ్ముడైన ఎవరైతే చిన్ని ఉన్నారో ఆయన ఎప్పటి నుంచో కూడా వెస్ట్ మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు. అటు పూర్తి స్థాయిలో తను అక్కడ ఫండ్ చేస్తూ అన్నా క్యాంటీన్ లాంటి వాళ్ళని కూడా ఇంప్లాంట్ చేయడం జరిగింది. సో తనకు కూడా వెస్ట్ టికెట్ ఇవ్వాలనే రేస్లో కూడా ఆయన వాయిస్ వినిపిస్తూ వస్తున్నారు అక్కడక్కడ. సో అలా అనేక మంది ఈరోజు రేస్లో ఉన్నారు. ఇక జనసేనతో టీడీపీ పొత్తులు ఖరారైన పరిస్థితిలో ఈ సీటుకి పూర్తిగా జనసేన ఖాతాలోకి వెళ్ళే అవకాశాలు అయితే 90% ఉన్నాయి. పోతిని మహేష్ లాంటి లీడర్ జనసేన నుంచి అక్కడ రిప్రజెంట్ చేస్తూ వస్తున్నారు. పొత్తులు ఖరారైన దగ్గర నుంచి ఆయన గ్రౌండ్లో కూడా బాగా పనిచేస్తూ వస్తున్నారు. ఒక మంచి వాయిస్ ఉన్న నేతగా కూడా పోతిని మహేష్కి పేరుంది. సో అలాంటి పోతిని మహేష్కు ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా అత్యంత ప్రయారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో టికెట్ కోరే విషయంలో కూడా విజయవాడ వెస్ట్ సీట్ని జనసేనకే ఇచ్చే అవకాశం ఉంటుంది. చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయంలో పెద్ద నెగోషియేషన్కి వెళ్తారని కూడా మనం అనుకోం. అలాంటి ఒక సిచ్యువేషన్లో ఈరోజు హఠాత్తుగా బుద్ధా వెంకన్న తెర మీదకి వచ్చారు. ఒక దశలో అసలు బుద్ధా వెంకన్న గన్నవరం నుంచి పోటీ పట్టాభి బుద్ధా వెంకన్న లాంటి వాళ్ళు గన్నవరం గుడివాడ సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా కూడా చర్చ జరిగింది. ఈరోజు తీరా ఎన్నికల కోసం వెళ్తూ ఉన్నారు. ఒకవైపు జనసేన నేతలతో కలిసి టికెట్ల ఎంపిక కూడా కొనసాగుతూ వస్తుంది. ఒక క్రూషియల్ పీరియడ్ అయితే నడుస్తూ ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో బుద్ధా వెంకన్న ఈరోజు హఠాత్తుగా తెర మీదకి వచ్చారు. తాను విజయవాడ వెస్ట్ రేస్లో ఉన్నానంటూ కూడా ఒక కీలక ప్రకటన చేశారు. చంద్రబాబు నాయుడు కానీ పార్టీ కానీ తనకు టికెట్ ఇవ్వకుంటే ఈరోజున ప్లాన్ బి కూడా తన దగ్గర ఉందంటూ మాట్లాడారు. ప్లాన్ బి తన దగ్గర ఉంది అంటే తను వైసీపీలోకి వెళ్ళడమా లేకుంటే జనసేనలోకి వెళ్ళడమా అన్న చర్చ కూడా జరుగుతూ వస్తుంది. ఈవెన్ ఆయన జనసేనలోకి వెళ్ళినా పోతిని మహేష్ లాంటి వాళ్ళని కాదని బుద్ధా వెంకన్నకి టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. అలాగని ఈరోజు టీడీపీలో ఉండుంటే ఆయనకి రేపు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా ఏదో ఒక అవకాశం ఉండేది. కానీ ఈరోజు ఆ అవకాశాలను కూడా చేజార్చుకునే విధంగా చంద్రబాబునే బ్లాక్మెయిల్ చేసేలాగా
విధాలుగా బుద్ధా వెంకన్న మాట్లాడిన తీరు మాత్రం నిజంగానే అందరినీ ఆశ్చర్యంలో కూడా పడేస్తోంది. చంద్రబాబు నాయుడు అభిమానులు కూడా ఈరోజు బుద్ధా వెంకన్న తీరునైతే తప్పుపడుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక చంద్రబాబు నాయుడు కూడా బుద్ధా వెంకన్న లాంటి వాళ్ళు ఇలాంటి కామెంట్స్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు కూడా పూర్తి స్థాయిలో విజయవాడ వెస్ట్కి సంబంధించి బుద్ధా వెంకన్న ఏదైతే ఆయన పూర్తి స్థాయిలో ఆయన వ్యక్తిగత విషయాలకు సంబంధించి ఒక సర్వే కూడా చేయించుకుంటూ ఉన్నారు. ఒకవేళ టికెట్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే బుద్ధా వెంకన్న ఎక్కడ ఫిట్ అవుతారనే అంశానికి సంబంధించి చంద్రబాబు నాయుడు కూడా ఫోకస్ పెట్టారని కూడా వార్తలు అయితే వస్తున్నాయి. ఈ వార్తల్లో నిజం ఉందా లేదా అనేది పక్కన పెడితే ఈరోజు ప్లాన్ బి ఉంది అనే విధంగా బుద్ధా వెంకన్న చేసిన కామెంట్స్ అయితే ఒక హీట్ని అయితే పెంచుతున్నాయి విజయవాడ వెస్ట్లోని ప్రత్యేకించి. అసలు బుద్ధా వెంకన్నని పిలిపించుకుని పార్టీ అధిష్టానం ప్లాన్ బి ఏంటో అడగాలనే డిమాండ్లు కూడా వస్తూ ఉన్నాయి. సో ఓవరాల్గా ఇప్పుడు చూసినట్లయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క సీటు ఒక టీడీపీకి ఒక హాట్ సీటు ఒక అప్లికేషన్ కాబోతున్న పరిస్థితుల్లో బుద్ధా వెంకన్న లాంటి వాళ్ళే ఒక సీనియర్ నేత అయిన బుద్ధా వెంకన్న ఇలాంటి కామెంట్స్ చేయడాన్ని మాత్రం పార్టీ క్యాడర్ అయితే డైజెస్ట్ చేసుకోలేకపోతుంది. మరి ఈ అంశాలకు సంబంధించి చంద్రబాబు నిర్ణయం ఎలా ఉండబోతోంది, మరి బుద్ధా వెంకన్నకు చంద్రబాబు నాయుడు ఎలాంటి క్లాస్ తీసుకోబోతున్నారు, మరి బుద్ధా వెంకన్న భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనేది కూడా మనం చూడాల్సి ఉంది.